ఈ ఉండల్ని ఇందులో వేసుకున్నాం. అవునండి, ఫ్రై వేసుకునేది ఒక డిష్. అయితే ఈ ఉండలు మీరు స్టీమ్ చేసుకున్న ఇలా ఉడికించుకున్న ఒక 10 నిమిషాల పాటు చక్కగా దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. అలాగే ఈ పప్పు నీళ్ళని కూడా దానిపైన కాకుండా ఇలా పక్కన పోసేసుకోండి. దానివల్ల కూడా లైట్గా చిక్కదనం అవుతుంది. చూడండి ఎంత ఇదిగా లైట్గా ఉడకకుండా మూత పెట్టేద్దాము. స్టీమ్లోనే అది ఉడకాలి. ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే మీకు ఆ పచ్చి శనగలు ఉంటే పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికేసరికి ఒకటి మీరు గమనిస్తారు, ఈ ఉండలు సైజు కొంచెం పెరుగుతుంది. ఇలా చూడండి, ఈ పులుసులో ఇలా ఈ పప్పు ఉండలు చేసుకొని తినడం చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. అంటే ఈ ఉండల్ని ఫ్రై చేసి మరి చేసుకుంటారు, కానీ ఇలా పచ్చి ఉండలు చేసి ఈ ఉండలతో పాటు ఉడికింటే చాలా బాగుంటుంది. అయితే ఏదైనా పులుసులో కొంచెం కొత్తిమీర వేసేస్తే దానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొత్తిమీర వేయడం ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని ఉడికించేసుకోవాలి. అన్నంతో పాటు కలిసి ఈ ఉండలు తింటుంటే అసలు ఉంటుంది మజా. మరి పర్ఫెక్ట్గా సూపర్గా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చెప్పడం పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా మీ కాంట్రిబ్యూషన్ లేకపోతే మీ ఇంట్లో ఆ కాంట్రిబ్యూషన్ ఇచ్చేవాళ్ళకి మనం సేవ చేద్దాం. ఇంట్లో వంటలు చేసేటప్పుడు ఇది కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళు కూడా ఆ వంట చేసేటప్పుడు సహాయం చేయాలి. ఇలా ప్రతి దాంట్లో కలిసి ఉంటేనే మరి గొప్ప జీవితం. చక్కగా పులుసు మీ అత్తగారు మీ ఇద్దరు 5 ఏళ్ళు నెల వస్తుంది.